సామర్థ్యాలపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుత వినియోగం కోసం అణు సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్ కి ఉందని ప్రకటించింది. పాక్ పర్యటనకు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తో భేటీ తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు వాణిజ్యం, శాంతి మరియు సరిహద్దు భద్రతను బలోపేతం చేసేందుకు 12 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇటీవల ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడులను షరీఫ్ ఖండించి ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం దాడి చేయడాన్ని సమర్థించారు. దీంతో పాక్ మళ్లీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టినట్టు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ 2 రోజుల పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు వాణిజ్యం, వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ, సమాచారం, సంస్కృతి, కళలు, టూరిజం, వాతావరణం, సముద్ర భద్రత వంటి రంగాల్లో 12 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రస్తుతం $3 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $10 బిలియన్ పెంచాలని లక్ష్యంగా నిర్దేశించాయి. పాకిస్తాన్ వాణిజ్య మంత్రి జమ్ కమల్ ఖాన్, ఇరాన్ పరిశ్రమల మంత్రి మొహమ్మద్ అటబక్ మధ్య జరిగిన చర్చల్లో సరిహద్దు అడ్డంకులను తొలగించి వాణిజ్య కారిడార్లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ ఒప్పందాలు ఇరాన్ పాకిస్తాన్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, టర్కీ, సెంట్రల్ ఆసియా, రష్యా వంటి ప్రాంతాలతో ఆర్థిక సహకారాన్ని విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సమావేశం తర్వాత షెహబాజ్ షరీఫ్ ఇరాన్ అణు సామర్థ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు శాంతియుత అణుశక్తి కోసం అణు సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్, అమెరికా ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ వంటి ముఖ్యమైన అణుస్థావరాలపై దాడులు చేశాయి. దీంతో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో సహకారాన్ని నిలిపివేసింది. ఇరాన్ అణుస్థావరాలపై జరిగిన దాడులను ఖండించిన షెహబాజ్ షరీఫ్ అన్యాయమని ఖండించారు. అంతేకాక ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడులను ఆత్మరక్షణ హక్కు అంటూ సమర్థించారు. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక అధికారులు, శాస్త్రవేత్తలు, సామాన్య పౌరులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ చేపట్టిన ప్రతి దాడులను ధైర్య సాహసాలతో కూడిన వ్యూహాత్మక ప్రతిస్పందనగా ఆయన ప్రశంసించారు. అదే సమయంలో గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను మానవ హక్కుల ఉల్లంఘనగా విమర్శించారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ముస్లిం దేశాలు ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపాలని పిలుపునిచ్చారు. షరీఫ్ కాశ్మీర్లోని పరిస్థితిని గాజాతో పోల్చారు. కాశ్మీరీల స్వాతంత్ర ఉద్యమానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగిస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పెజెష్కియాన్ కూడా గాజా, లెబనాన్, సిరియాలో ఇజ్రాయెల్ దాడులను ఖండించారు. ముస్లిం దేశాలు ఐక్యంగా ఈ దాడులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడుల సమయంలో మద్దతు ఇచ్చినందుకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పాకిస్తాన్ ప్రజలు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ చేరుకున్న పెజెష్కియాన్ ముందుగా లాహోర్లో మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కలిసి అలమా ఇక్బాల్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఇస్లామాబాద్లో షెహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. ఇక వీరిద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మిలిటెన్సీ సమస్యను ఎదుర్కోవడానికి ఇరు దేశాలు సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. జనవరి 2024లో ఇరాన్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జైష్ ఆల్ అద్ల్ స్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఇరాన్లోని బలోచ్ వేర్పాటువాదుల దాడులను లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడులు చేసింది. ఈ ఘటనల తర్వాత ఇరు దేశాలు సంబంధాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాయి. తాజాగా ఈ పర్యటనలో సరిహద్దు భద్రతను బలోపేతం చేయడంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. బలూచిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవు చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కు కీలక భాగం. దీంతో ఇప్పుడు జరిగిన ఒప్పందం కారణంగా గ్వాదర్ పోర్టుకు రక్షణగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఒక వ్యూహాత్మక చర్యగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించడంతో పాటు ఇది ముస్లిం దేశాల మధ్య ఐక్యతను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో $10 బిలియన్ వాణిజ్య లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇరు దేశాల ఆర్థిక అస్థిరత, సరిహద్దు ఉద్రిక్తతలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో అడ్డంకులుగా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండించడం, గాజాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేయడం ద్వారా పాకిస్తాన్ మధ్యప్రాచ్యంలో తన రాజకీయ స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోందని, కానీ ఇది దీర్ఘకాలికంగా రాజకీయ ఒడిదొడుకులకు దారితీయవచ్చని విశ్లేషకులు
హెచ్చరిస్తున్నారు.